చూసేయండి, చిన్నోడు టకా 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 తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల పేర్లు చెప్పేస్తున్నాడు. జయశంకర్, భూపాలపల్లి, జనగాం, జగిత్య, కరీంనగర్. నెక్స్ట్ చెల్లి దిగింది. చెల్లి కూడా సేమ్ అలానే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఆగట్లేదు, ఎక్స్ప్రెస్ లాగా అలానే వెళ్ళిపోతున్నారు. వెనకాల ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. నెక్స్ట్ మాదే అని చెప్పేసి మధ్యలో ఎగిరిపోయింది అనమాట. చెల్లికి మర్చిపోయింది. ఇంజిన్లో ఆయిల్ అయిపోయినట్టుంది. గ్లిచ్ అవుతూ ఉంది. పక్కన నుంచి షార్ట్ పడిపోతుందేమో అని చెప్పేసి నిజంగా కొట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట వాళ్ళు. నెక్స్ట్ ఈ చెల్లి అయితే దిగింది. ఇవైతే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది. కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్. చెప్పుకుంటే ఎంత స్పీడ్ చెప్పిందో అంత ఆగిపోయింది అనమాట. మంచిర్యాల్, మెదక్. బయటికి వస్తుంది కానీ గొంతు బయటికి రావట్లేదు. లోపల మింగేస్తుంది. ఆ పదం ఏమొస్తుందో. సో అలా అయితే కాదు, అందరూ ఒక్కసారి చదివిద్దామని చెప్పేసి చదివిస్తున్నాను. అందరూ చెప్పేటప్పుడు ఒక్క నేమ్ వచ్చేసి ఇంకొకరు కవర్ చేసేసుకుంటున్నారు అనమాట దాన్ని. చెప్పేసేటట్టు చదువుతున్నారు. అటు కార్నర్లో ఇద్దరు కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఏం భాష అని అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పేవాళ్ళు చెప్తున్నారు, కొందరైతే గుంపులో గొంతులో ఏదో ఒకటి చెప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ పర్పుల్ షర్ట్ అయితే ఇదేం కష్టం రా బాబు, ఏం కష్టం వచ్చింది మాకు అనుకుంటున్నారు. ఇంకా అందరినీ టేబుల్స్ అడుగుదాం మధ్యలో అని చెప్పేసి మొదలు పెట్టాను. తమ్ముడైతే కొంచెం టైం తీసుకున్నాడు. ఈ తమ్ముడిని ఎక్కడ అడుగుతాను అని చెప్పేసి వెనకాలకైతే దాక్కుంటున్నాడు అనమాట. చూడండి ఎలా దాక్కుంటున్నాడు. 18ని కాస్త 81 చేసేసాడు. నేను 18 ఎందుకు చెప్పాలి, 81 ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసాడు అనమాట. అందరు వెళ్ళి కొట్టేస్తున్నారు. ఏదో మామూలుగా అంటే నిజంగానే కుమ్మేయడానికి వెళ్ళిపోయారనమాట వీళ్ళందరూ. పిల్లలతో అసలు మామూలుగా ఉన్నది అనమాట ఈ పిల్లలు. ఎవరేం చేసుకుంటే మాకెందుకు, మా పని మాకు ఇచ్చినారు వీళ్ళు. ఏంటి 2 1 అసలు కొంచెం కూడా భయపడరు. భయపెట్టినా కానీ చదవరు అనమాట. ఇంకా వాళ్ళని భయపెట్టాలని కూడా అనిపించదు నాకు ఎంత కోపంలో ఉన్నా కానీ వాళ్ళు నాకు ఇంకా అలా కూల్ చేసేస్తారు. మళ్ళీ చెప్తారు అక్కడ ఎలా కూల్ చేయాలో మాకు తెలుసు అని. ఆ ట్రిక్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. 2 2 కాదు, 2 2 ఎంత చెప్పు తేజ. 2 2 ఎంత? 7. నేను పాపకు చెప్తున్నాడు అనమాట. ఆ పాప పేరు అంకిత. తనకి చెప్తున్నాను ఎందుకు సిగ్గుపడుతున్నావు అక్కడ చెప్పు అని చెప్పేసి. ఎందుకు టొయోటా అనేసి ఒకటేసారి అయిపోతుంది. ఇంకొక అమ్మాయి ఏం చదివావు తేజ? వచ్చినప్పటి నుంచి ఏం చదివావు చెప్పు.
తను కూడా వీళ్ళ గ్యాంగ్లోనే కూర్చుంటుంది. తను ఇంకా క్యూట్గా మాట్లాడుతుంది ఏ చాలా. నుంచి ఏ బి డైరెక్ట్ హెచ్కి తీసుకెళ్ళావా? చూడండి వీళ్ళ కబోర్డ్లు ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను లేచి కొట్టాను అనుకో తేజ, నీ పెయింటింగ్ చేసావు కదా, ఏది ఏం పెయింటింగ్ చేసావు తేజ? ఏజెండా అసలు చదువుకోండి అని చెప్తే మాకు దాక్కునే ఆట ఏజెండా ఆడిపించండి, లేకపోతే అసలు ట్యూషన్కి రామని అంటారు నన్ను. ఇండియాది ఏ కలర్స్ ఉంటుంది తేజ? పచ్చ కలర్, వైట్ కలర్, చదివించిన పసుపు తర్వాత కలర్ కొంచెం ఉంటుందా రిలాక్స్ అసలు? అని చెప్పేసి బ్రేక్ ఇస్తే ఎంత ఫాస్ట్గా ప్యాకప్ చేసి బ్రేక్ ఎంత తొందరగా ఆరెంజ్ కలర్ అంటే ఏదో అది చూపించు. బ్రేక్ అయిపోయిన తర్వాత చదువుకోవడానికి కూర్చోండి అని అంటే వామ్మో అసలు రామచంద్ర అసలు లేట్గా ఇంకా నిద్ర నుంచి ఇప్పుడు ఇది ఉందా, చూస్తుంటారు ఇది ఉందా, ఇందులో అన్నమాట. ఆరెంజ్ కలర్ ఏదో చూపించు అసలు నాకు. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇది పసుపు కలరా? దీని పసుపు కలర్ అనరు, ఆరెంజ్ కలర్ అని అంటారు దీన్ని. అసలు జూకి వెళ్ళేది అవసరం పసుపు colour ని yellow అంటారు. వెరైటీ ఆఫ్ యానిమల్స్ టైప్ అందరు ఉంటారు. అంకిత, మీకు good ఏజెంట్ కావాలో morning. అజంతులా చేసి చూపిస్తారనమాట. మీకు అసలు అవసరమే లేదు జూకి వెళ్ళడం. సిగ్గుపడద్దంట తేజ చెప్తున్నాడు, నువ్వు సిగ్గుపడకు. ఏంటి తేజ, అంకిత గుడ్ మార్నింగ్ చెప్పమంటే చెప్పట్లేదు. ఇంకా నేను గట్టిగా అరిచాను అనమాట ఇక్కడ వద్దులు అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఏయ్ ఒళ్ళు చేయాలో ముందే అమ్మాయి వీక్గా ఉంది, అటు ఇటు తిప్పితే ఆ చెయ్యి చేతిలోకి వచ్చేస్తే ఏం చేస్తాడో మరి. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇంకా నేను గట్టిగా తిట్టాగానే ఎక్స్ప్రెషన్ అయితే అలా పెట్టాడు. అయితే ఆమె అటు ఇటు అటు ఇటు మొత్తం ఎందుకు అట్లా చేస్తావు? ఆమె వామిటింగ్ చేసేస్తే ఏం చేస్తావు? ఓన్లీ క్రియేటివ్ వర్డ్స్ చదువుతాడు, లేకపోతే ఏదైనా నేను వీళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి ఏదైనా చదివిస్తుంటే అది క్యాచ్ చేసి అది చెప్తాడనమాట. ఏం చదవాలి అని అంటే నేను అది చదివాను కదా ఇంకా నన్ను వదిలేసేయి అన్నట్టు మాట్లాడతాడు. ఇది ప్లే గ్రౌండా? ఎవరి బిజీలో వాళ్ళంటే వీళ్ళ బిజీలో ఉన్నారు. అక్క వాళ్ళతో ఉంది కదా, మమ్మల్ని ఎవరేం పట్టించుకోరు, మన పని మనం కానిద్దాము అని చెప్పేసి వీళ్ళ పని ఎవరు వీళ్ళు బిజీలో చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ నా పని కానిస్తారని వాళ్ళకి అసలు రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు. నేను కోప్పడుతుంటే అక్క మా పైన కోప్పడుతుంది, అక్క మమ్మల్ని కొడుతుంది అని చెప్పేసి ఉంటుంది అనమాట వీళ్ళకి. అసలు చదవడం మాత్రం అసలుకి చదువుతారు కానీ అమ్మో ఒక్కసారి బ్రేక్ ఇచ్చామా నాకైతే చుక్కలు చూపిస్తారు. స్టార్స్ అన్నీ నాకు ఇలా భూమి పైన వచ్చి కనబడాలి అలా చేస్తారు. పడ్డావా? తగిలిందా తేజ? అసలు చూడు ఒక్కరు కూడా అసలు వినట్లేదు. అందరు సైలెంట్గా కూర్చుంటారా? నేను లెగాల ఇక్కడి నుంచి. ఇలా అనగానే ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. అక్క నిజంగానే కట్టుకుంటుందని చెప్పేసి. అది బ్యాగ్ నన్ను అలా చూడండి తిప్పే బాగా తిరుగుతున్నాడు ఏమని నువ్వు తిరిగిపోతావు తర్వాత.
మళ్ళీ గిరగిర తిప్పేస్తున్నాడు. నేను స్టిక్ తీసుకున్నాను అలానే డాన్స్ చేస్తాను. అక్క మన తేజకోమో సైలెంట్ ఉన్నాంనా ఇట్లా ఉన్నాంనా అయితే ఇట్లా ఏం చేస్తారు కదా అంటున్నాడు. దీక్షిత స్టిక్ ఇవ్వు. చేతన్ అక్కడే కూర్చో, ఎక్కడ కూర్చున్నావు అక్కడే కూర్చో. ఇక్కడ రా, చెయ్యి. ఇప్పుడు డాన్స్ చెయ్యి, చెయ్యి డాన్స్ చెయ్యి, చెయ్యి డాన్స్ చెయ్యి. డాన్స్ చెయ్యి ఇప్పుడు. ఆ గ్రీన్ షర్ట్ అయితే ఏకంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నాడు. ఇదేంటి చేతన్? ఎక్కడ పడిపోతుంది చపాతీ అని చెప్పేసి. హీరోవా నువ్వేమన్నా? స్టూడెంట్వా? ఇలా బ్రేక్ ఇవ్వడమే తప్పని రేపు గుండు చేయించుకుంటా. అసలు ఒక్కొక్కలాగా అయిపోతారు అసలు మనుషులు. చేయండి అందరూ. శ్రావణి అందరు ఇటు వచ్చి మెడిటేషన్ చేయండి. మొదలు పెట్టాను. మెడిటేషన్ పెడితే కొంచెం ఏంటి ఒకళ్ళు అమెరికా కూర్చుంటే ఒకళ్ళు పాకిస్తాన్ కూర్చున్నారు. సరిగ్గా స్ట్రైట్గా కూర్చోండి. అర్జున్ గుడ్ మార్నింగ్. వచ్చి కూర్చో. బోర్డు తర్వాత క్లీన్ చేయొచ్చులే. ఏంటి మీకు ప్లేస్ దొరకలేదా? చేతన్, రోహిత్ మీకు ప్లేస్ దొరకలేదా? ఇటు జరగండి. బ్యాక్ బోన్ ఎరెక్ట్, సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. అర్జున్ సిట్ స్ట్రైట్. నేను వస్తే మొత్తానికే స్ట్రైట్ చేస్తా చెప్తున్నా. సరిగ్గా కూర్చో. మెడిటేషన్ చేయమని చెప్తే తెగ నవ్వెందుకు వస్తుంది మీకు? వరం లే, అక్కడి నుంచి లే, ఇక్కడ ముందరికి రా. నీకు ఎలా నవ్వు వస్తుందో చూస్తాను. కూర్చో. ఇప్పుడు నవ్వు, నవ్వు, ఇప్పుడు నవ్వు. క్లోజ్ చేయి, ఐస్ క్లోజ్ చేయి. శ్రీనివాస్ ముందే గుండు చేయించుకున్నావు, జాగ్రత్తగా ఉండు. మీ ఇద్దరు మెడిటేషన్ చేయండి. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? మెడిటేషన్ చేయి తేజ, మెడిటేషన్ చేయదుగో. ఇలా అంకిత ఎలా చేస్తుంది చూడు, అలా చెయ్యి. కళ్ళు మూసుకో, స్ట్రైట్గా ఉండు. ఇలా కూర్చో. నేను ఎలా కూర్చున్నాను చూడు. ఇంకా స్టిక్స్ అలా విసిరంగానే ఎవరి ప్లేస్లో వాళ్ళు, ఎవరి ఐస్ వాళ్ళకి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయాయి. చూడండి ఒకసారి వాళ్ళని. ఈ తమ్ముడికి అయితే నోట్ల నుంచి మంత్రాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. మెడిటేషన్ చేయమంటే మంత్రాలు కూడా చదివిస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఒక్కరు కూడా సౌండ్ చేయకుండా కామ్గా చేస్తున్నారు.